అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. ఈ సినిమా 12th జూన్ రిలీజ్ అవుతుంది. మేము చాలా హార్డ్ వర్క్ చేసామండి, చాలా ఎంజాయ్ చేసి సినిమా తీసాం. మీకు డెఫినెట్గా నచ్చుతుంది, అది మేము హోప్ చేస్తున్నాం. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమా. అది నరేష్ గారి సినిమా అయితే మేము అందరూ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇది మన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ కామెడీ ఉంటుంది. దట్ ఈస్ మై గ్యారంటీ. నా క్యారెక్టర్ వచ్చి ఇట్స్ హెల్త్ ఆఫీసర్స్ క్యారెక్టర్ ఇన్ ద సినిమా. చాలా డామినేటింగ్ ఉంది క్యారెక్టర్, అది నచ్చింది ఈ సినిమాలో. మాది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ప్రతి సీన్ లో మేము డామినేట్ చేస్తూ అందరినీ కౌంటర్స్ ఇస్తూ ఉన్నాం. అది చాలా బాగుంది. నరేష్ గారితో నేను చేసినది ఫస్ట్ సినిమా. ఇట్స్ అన్ కామెడీ ఫిల్మ్. అంటే ప్రతి సినిమాలో కామెడీ ఉంటుంది, కానీ కామెడీ ఫిల్మ్ అంటే ఇది ఫస్ట్ టైం తెలిసింది నాకు. ఆయన అసలు కామెడీ అంటే సినిమాలో కాదండి, ఆన్ సెట్స్ కూడా చాలా కామెడీ చేస్తూ ఉంటారు. ప్రాంక్స్ చాలా ఆడుతున్నారు. డైలీ దెర్ ఇస్ అ న్యూ ప్రాంక్ దట్ ఈస్ కమ్ అప్ విత్, and he'll think of something out of the box totally. But he's a very fun person to work with. అంటే ఈ పోస్టర్ చూసారు కదా, ఇదే నా క్యారెక్టర్. మీరు క్యారెక్టర్ గురించి అడిగారు, ఇలాంటి క్యారెక్టర్ నాది. అంటే నరేష్ గారు డూయింగ్ అ డ్యూయల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. తమిళ సినిమా, ఇట్స్ అ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ద తమిళ ఫిల్మ్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ చేంజెస్ మేడ్. సో దాట్ ఈస్ ఇద్దరు హీరోలు అంటే నరేష్ గారు డ్యూయల్ క్యారెక్టర్ ఉంది. ఈ సినిమాలో అందరూ జంప్ జిలానీ అండి. ఏదో సిచ్యువేషన్ లో సంబడి ఆర్ ది అదర్ ఇస్ జంప్ జిలానీ. అండ్ నన్ను చూసి అసలు అందరూ జంప్ జిలానీ అవుతున్నారు సినిమాలో అంతే. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, ఐ వుడ్ సే. సెట్ లోకి వెళ్తే ఆయన అసలు ఎక్కువ మాట్లాడరు. జస్ట్ డైలాగ్స్ వచ్చినాయా, అవును వచ్చినాయండి. మీకు ఓకే సీన్ తెలుసా, తెలుసు, ఓకే యాక్షన్ అండి, టేక్ చేద్దాం. And he gives you a lot of, so basically and chala comfort istaru. He doesn't he gives you a lot of scope for improvisation and accepts improvisations if you come up with. And chala comfortable ga undi environment. Asalu first time work chesina ala feeling ledu naku alantide. It was as if we've already worked before so many times. The first day itself was very comfortable. Swati Dikshit is, firstly I wanted to say she is a very nice and sweet girl, Telugu అమ్మాయి. అమ్మాయితో నేను ఎక్కువ స్క్రీన్ షేర్ చేయట్లేదు, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ ఫాల్ ఇన్ వన్ సీన్ ఎవ్రీ టైమ్ ఆర్ ది అదర్. సో మేము చాలా టైం స్పెండ్ చేసాం, కానీ సెట్స్లో మనకి చాలా సీన్స్ లేవు. షీ ఇస్ వెరీ నైస్ గర్ల్, స్వీట్ గర్ల్, అండ్ ఐ రియలీ విష్ హర్ ఆల్ ద బెస్ట్, అండ్ ఐ థింక్ షీల్ డూ రియలీ వెల్ ఇన్ లైఫ్. అన్ని ఫిల్మ్స్లో అంటే ఇప్పటి వరకు నేను చేసింది మ్యాక్సిమంగా గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి సినిమాలు చేశాను. అదర్వైజ్ స్వీట్ గర్ల్ సర్వ్ థింగ్. ఇది నేను యాజ్ ఇట్ ఈస్ చెప్పింది మీకు, ఇది చాలా డామినేటింగ్ క్యారెక్టర్ అండి. అందరూ భయపడుతున్నారు నన్ను చూసి సినిమాలో. సో ఇట్స్ there's a lot of variation. At the same time, this the character is very dominating, but at the same time very dignified. So there's a vast variation from whatever characters I've done previously. మధ్యలో మిస్టర్ బెల్లి కూడా వచ్చింది, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. రీజన్ అంటే ఏం లేదండి, నేను ఒక ఇయర్లో 1 గంట ఎక్కువ సినిమాలు బాగా ఫాస్ట్గా అలా రిలీజ్ అవ్వలేదు నాది. నేను ఐ లైక్ టు టేక్ ఇట్ స్లో. నచ్చితే చేస్తాను. ఇఫ్ a story doesn't click or doesn't touch the heart, I won't do it. క్యారెక్టర్కి సీన్ ఉన్న క్యారెక్టర్స్ నచ్చుతారు నాకు. So if there is some importance or relevance the character holds, I think that is what I would like to do. Be it just a girl next door, but is doing justice to the character, or be it a very loud or demanding character. It's if the character has enough to play or is really required in the film. I just don't want to do a film because you want to do a film. I think you should never cross the line of your confidence, of your comfort. So it's each to its own. I'm comfortable till the time to whatever I've done till now. I don't think I can go beyond that. And anyone who's, I really think it's a great deal to do the romantic scenes for those who do,
nice romantic scenes in films. I think it's a big deal and hats off to them. But I'm not made of that metal, so not for me. అవును కరెక్ట్ అండి. ఇట్స్ డిఫికల్ట్ టు డీల్ విత్ వన్ నరేష్ గారు. మనకి ఇద్దరు నరేష్ గారు ఉన్నారు సినిమాలో. సో ద వన్ థింగ్ దట్ కెన్ బి అష్యూర్డ్ విత్ దాట్ ఇస్ దట్ దర్ ఇస్ double the entertainment of what you expect from one Naresh's film. But for me, like I said, what helped me was నా క్యారెక్టర్ కొంచెం డామినేటింగ్ ఉంది కదా, సో కొంచెం నర్వస్నెస్ వస్తే కూడా మేము బయట తీసాం. అది లేదు రాకూడదు, మా క్యారెక్టర్కి సెట్ అవ్వదు అని, సో పక్కన పెట్టేసాం.